ఇక పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆలయంలో పూజలు చేశారు తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్. ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి అర్చన చేయించారు. తన కుమారుడి ప్రమాద విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ వెంటనే సింగపూర్కి వెళ్లకుండా ప్రజా సమస్య పరిష్కరించిన తర్వాతే వెళ్తానని చెప్పడం హర్షించదగ్గదని కిరణ్ అన్నారు. ప్రజల మీద ఎంత నిబద్ధత ఉందో మరోసారి పవన్ తెలిపారని అన్నారు. మెగా కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో తను చదువుతున్నాడు. ఈరోజు ఉదయం ఏదో ప్రమాదశాత్తు ఏదో స్కూల్లో ఏదో చిన్న ఫైర్ యాక్సిడెంట్ కావడం వల్ల మార్క్ శంకర్ గారికి చిన్నపాటి గాయాలైనాయని చెప్పి ఈరోజు పొద్దున టీవీలో కానీ సోషల్ మీడియాలో చూడడం జరిగింది. చేతులకి కాళ్ళకి దెబ్బలైనది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మా కుటుంబంలో ఏమైనా జరిగితే మేము ఎలా ఇంపాక్ట్ అవుతామో, ఎలా ఫీల్ అవుతామో అదే విధంగా బాధపడుతున్నాం. ఎందుకంటే అది మనందరి కుటుంబం. ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాము. ఎక్కడో అరకులో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఈ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన బయలుదేరాల్సింది కూడా ఇచ్చిన మాట ప్రకారం, ప్రజలకి నేను ఇచ్చిన మాట ప్రకారం ఉన్న సమస్య తెలుసుకుని నేను సింగపూర్ బయలుదేరతాను చెప్పడం చూస్తుంటే ఆయనకి ఈ ప్రజల మీద ఉన్న ప్రేమ ఎంతో తెలుస్తుంది.